ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు బీఆర్ఎస్ వాళ్ళకు మిర్యాల కూడా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా? ఇవాళ బీఆర్ఎస్ మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకి ఇవాళ అందుబాటులో ఇచ్చినాం.